ఏంటి వంట నువ్వు చేయలేదా? ఏం చేయమంటారండి? ఒక పక్క మీ స్ట్రెస్, ఇంకో పక్క ఇంట్లో వాళ్ళ స్ట్రెస్, ఇంకా ఇంట్లో పనులు ఎలా చేయమంటారండి? అదే కదా, ఏందబ్బా ఎంత రుచికరంగా చేస్తాను, ఆశ్చర్యపోయా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏంటి ఏదో నోట్లో కొనుక్కుంటూ వెళ్తున్నారు? ఏం లేదే, మంచి పనే చేసావు. పాపకు కూడా ఈ ఫుడ్ బానే నచ్చింది కదా, మళ్ళీ ఈ అమ్మాయినే పిలిచి ఫుడ్ చేపించడం, మన పాపకి తినిపించాలనుకోవడం మంచి పని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఏవండి, చెప్పవే. పాపతో మాత్రం నేనే చేశానని చెప్పండి. దాన్ని మాత్రం అస్సలకి బాధ పెట్టడం లేవే. అవునామా? సరేమా. ఏవండి ఏవండి, ఒక్క నిమిషం అలా కూర్చోండి. ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అబ్బా ఒక్క నిమిషమే లే, కూర్చోండి. మా అన్న ఒక మంచి బిజినెస్ ప్లాన్ చెప్పాడండి. అది కానీ ఓకే అయితే మా ఫ్యామిలీ బాగుంటుంది, అలానే మా అన్న లైఫ్ కూడా సెట్ అయిపోతుందండి. ఏంటా ప్లాను? చెప్తాను, కానీ మీరు మాత్రం కాదనకూడదు. మీరు అవునన్నా కాదన్నా నేను మాత్రం మా ఇంట్లో వాళ్ళకి ఓకే చెప్పేశాను. కాబట్టి మీరు కూడా ఈసారి ఓకే అనాల్సిందే. అబ్బా ముందు ఆ బిజినెస్ ప్లాన్ ఏంటో చెప్పవే.